ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులోని మేకలగండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. సైడ్ పిల్లలను ఢీకొట్టిన మ్యాక్స్ వాహనం. ఘటనలో 3 మైనర్లతో సహా 5 మృతి. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి నేడు ఖర్గేను పరామర్శించి హైడ్రా మూసీ ప్రక్షాళనపై అధిష్టానానికి వివరించే అవకాశం. నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపండి. చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. తిరుపతి లడ్డూపై నింద వేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. సుప్రీంకోర్టు ఇంకా లోతుగా విచారిస్తే నిజాలు బయటకొస్తాయన్న రోజా. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి. లడ్డూ వ్యవహారంలో సుప్రీం తీర్పుపై ప్రకాష్ రాజ్ ట్వీట్. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి తెలంగాణ సర్కార్ కసరత్తు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. మూసీ హైడ్రా పేరుతో కొత్త స్కామ్కు తెరలేపారు. కూల్చివేతల బాధితులకు అండగా ఉంటామన్న కేటీఆర్. మూసీ ప్రక్షాళన అని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో లేదా? ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తోంది? వాయనాడ్ పరిస్థితి హైదరాబాద్కు రావద్దన్న మహేష్ గౌడ్. మంత్రి ఉత్తమ్ను పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఉత్తమ్ తండ్రి చిత్రపటానికి నివాళులర్పించిన కేటీఆర్. విశాఖలో అనధికారిక కాల్ సెంటర్లపై సీబీఐ దాడులు. విదేశీయులను దోచుకుంటున్న 11 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్. తిరుమలలో కొనసాగుతున్న సిట్ విచారణ. నేడు 4వ రోజు లడ్డూ పోటు విక్రయ కేంద్రాల్లో విచారణ. ఏపీ హైకోర్టులో ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్ పిటిషన్. నేడు విచారణకు వచ్చే అవకాశం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల ఆందోళన. కూటమి నాయకుల పెత్తనంపై ఆగ్రహం. మాదాపూర్ శ్రీ చైతన్య మహిళా కాలేజీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ తనిఖీలు. విద్యార్థుల హాస్టళ్లు, మెస్సులను పరిశీలించిన అధికారిని. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం. బస్ షెల్టర్ విషయంలో చెలరేగిన వివాదం చెదరగొట్టిన పోలీసులు. ఆసిఫాబాద్ జిల్లా సీర్పూర్లో కలెక్టర్ పర్యటన. గిరిజన పాఠశాలలో విద్యార్థులతో కలిసి రాత్రి బస చేసిన కలెక్టర్. తొర్రూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన యశస్విని రెడ్డి. హన్మకొండ జిల్లాలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ప్రారంభం. ఐనవోలు ఏకశిల టెక్నో స్కూల్లో సామూహిక బతుకమ్మ సంబరాలు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు. తెలంగాణలో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు. కుకట్పల్లిలో ఒకరోజు ముందుగానే బతుకమ్మ సంబరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలో ముగ్గుల పోటీ. ఉత్సాహంగా పాల్గొన్న డ్వాక్రా సంఘాల మహిళలు. స్టేషన్ ఘన్పూర్లో బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. మహిళలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. నెల్లూరు జిల్లా గుడ్లూరు వద్ద రోడ్డు ప్రమాదం. బాలుడు మృతి. బాలుడు కుటుంబానికి న్యాయం చేయాలని బంధువుల ఆందోళన. అనంతపురం జిల్లా గుంతకల్లులో 3 లక్షల నగదు చోరీ చేసిన దొంగలు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు. ఏలూరులో 2 వర్గాల మధ్య ఘర్షణ. కత్తులు, కర్రలతో దాడులు. ఒకరికి తీవ్ర గాయాలు. హైదరాబాద్ ఎల్లారెడ్డి గూడలో ఆర్ఎంపీ డాక్టర్ భార్య హత్య. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. భద్రాచలంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సోదాలు. కారులో తరలిస్తున్న 138 కేజీల గంజాయి పట్టివేత. ఒకరు అరెస్ట్. కర్నూలు జిల్లా ఆదోని మండలం చిన్న హరివాణంలో కూలిన వాటర్ ట్యాంకర్. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పేర్కవేడులో పోలీసుల కార్డన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని 20 బైకులను సీజ్ చేసిన పోలీసులు. సరూర్ నగర్, కోదండరాం నగర్లో కుటుంబం ఆత్మహత్య. విషం తీసుకున్న 5 కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించిన స్థానికులు. విజయవాడ ధర్నా చౌక్లో నిరుద్యోగుల ఆందోళన. హోంగార్డుల రిజర్వేషన్ అంశం సమస్య పరిష్కరించాలని డిమాండ్. అల్లూరు జిల్లా కొయ్యూరులో గంజాయి కలకలం. కోటి విలువైన గంజాయి సీజ్. 2 అరెస్ట్.
కామారెడ్డి జిల్లా లింగంపేటలోని వైన్ షాపులో చోరీ, నగదు, మద్యం ఎత్తుకువెళ్లిన దుండగులు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో పోషణ ఆరోగ్య జాతర కార్యక్రమం. పాల్గొన్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి. అనంతపురం జిల్లా పమిడిలోని ఆలయంలో చోరీ, స్వామివారి మూల విరాట్ విగ్రహం అపహరణం. మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్లో రామగుండం సిపి ఆకస్మిక తనిఖీ, ఫిర్యాదుదారుల పట్ల సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్న శ్రీనివాస్. ఆకాశంలో 2 చందమామలు, మినీ మూన్తో కనువిందు చేసిన జాబిలి. పేద దళిత విద్యార్థికి బాసటగా నిలిచిన సుప్రీంకోర్టు, ఫీజు చెల్లించలేక సీటు కోల్పోయిన స్టూడెంట్కు అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటి ధన్బాద్కు ఆదేశాలు. డబ్బులు లేక ప్రతిభ వృధా కాకూడదన్న సిజేఐ ధర్మాసనం. యాపిల్కు కాకినాడ వినియోగదారుల ఫోరం షాక్, ఉచిత బహుమతుల పేరుతో మోసం చేసినందుకు జరిమానా. ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు పీఎం మోదీ ఫోన్, పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలపై చర్చ. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ముడా స్కామ్ ఆరోపణలు, మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ. మహారాష్ట్రలో సీట్ల పంపకంపై రాజకీయ పార్టీ ఫోకస్. ముంబైలో భేటీ అయిన విపక్ష మహావికాస్ అఘాడీ నేతలు, అసెంబ్లీ ఎన్నికల స్థానాలు, సీఎం అభ్యర్థిత్వంపై చర్చ. హర్యానాలో రెబల్స్పై బీజేపీ యాక్షన్. ముఖ్యమంత్రిపై పోటీ చేసిన 8 మంది రెబల్స్పై వేటు. 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ హైకమాండ్. నోయిడాలోనూ కాదంబరి హనీ ట్రాప్. 75 లక్షలు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని వ్యాపారి అమిత్ సింగ్కు బెదిరింపులు. మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆవుకు రాజమాత హోదా కల్పించిన షిండే సర్కార్. రాజస్థాన్లోని ఉదయపూర్లో హడలెత్తిస్తున్న చిరుత. 11 రోజుల్లో 7గురిని చంపేసిన బ్లాక్ ప్యాంథర్. చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ఆపరేషన్. బీహార్పై నేపాల్ వరదల ప్రభావం. 13 జిల్లాలకు హై అలర్ట్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.